హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మరి మంచి నోటిఫికేషన్స్ అయితే ఏపీలో విడుదల చేయడం అయితే జరిగిందండి మన స్టేట్లో. మరి వీటికి సంబంధించి చాలామంది అభ్యర్థులు డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారు. ఏంటి, ఏపీ గ్రూప్ 2కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏపీ గ్రూప్ 1కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ ఏపీపీఎస్సీ విడుదల చేయబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లకు కామన్గా ఒకే ఒక అప్లికేషన్తో మనము ఒకే ఒక ప్రాసెస్తో అప్లై చేయవచ్చండి. చాలా సింపుల్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రూపొందించుకోవాలి. ఓకేనా? దీన్నే మనము వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటాము. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత జస్ట్ 1 or 2 minutesలో ఏపీపీఎస్సీ విడుదల చేసే ఏ ఉద్యోగానికైనా మీరు అప్లై చేయవచ్చు. బట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా అసలు అప్లై చేయరాదు. ఓకేనా? అంటే ఓటీపీఆర్ గనక మనము కరెక్ట్గా క్లియర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసినట్లయితే, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 90% వర్క్ అంతా కంప్లీట్ అయినట్లే. 90% ఏ ఉద్యోగానికైనా మీరు అప్లై చేసినట్లే, అంతే సింపుల్. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అయితే స్టెప్ బై స్టెప్ చూడండి. దీని ప్రకారము అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేటువంటి యూజర్ మాన్యువల్ కూడా మీకైతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే? ఏపీ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1, అదేవిధంగా ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే అన్ని నోటిఫికేషన్లకు ఇదే ప్రాసెస్ వర్తిస్తుంది. ఓకేనా? అంతేకాకుండా మరి వీటికి ఏ డాక్యుమెంట్స్ అవసరం మనం ఫిల్ చేసేటప్పుడు, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకొని వాటిని చూస్తూ అప్లై చేయండి. లేదా మాకు గుర్తుందిలే 10th మెమో ప్రకారము ఇన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడు పాస్ అయ్యానని ఏదో దాదాపుగా వేసారనుకోండి, మిస్టేక్ పోయిందనుకొని ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే? హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 year వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే? మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే? కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఇక కంప్లీట్ ప్రాసెస్ చూద్దామండి. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక. ఆల్రెడీ మీరు గనక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రీవియస్గా చేసుకున్నట్లయితే ఒకసారి రిజిస్ట్రేషన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి రికవర్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకేనా? సో మరి ఇది ఎవరైతే కొత్తగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వారికి ఉపయోగపడుతుంది. లేదా ఎవరైతే ఇంకా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోలేదో వారికి క్లియర్గా యూజ్ అవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, మాడిఫై ఓటీపీఆర్ ఐడి, ట్యాగ్ ఓటీపీఆర్ ఐడి లేదా లాగిన్ అనేటువంటిది మనకైతే ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి
సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. వన్ టైం రిజిస్ట్రేషన్. సో ఈ విధంగా మనకు ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంటల్ టెస్ట్. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఏంటి అంటే కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి కోసం. ఓకే, డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ జాబ్లో ఉండి జాబ్ చేస్తూ 2 years 1 or 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలి. వారు మాత్రమే ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా ఇక్కడ క్లియర్గా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయగానే మనకు సో ఇక డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. OTPR రిజిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ముందుగా మన ఆధార్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే ఇప్పుడు ఏముండాలి మన దగ్గర, కంపల్సరిగా మీ ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి అని అర్థము. ఒక్కొక్కటి రాసి పెట్టుకోండి క్లియర్గా. ఆధార్ కార్డు ఉండాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ప్లస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో నేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనా, ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మనకు ఉంటుందో ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఇక్కడ నేము ఇక్కడ ఆధార్ నంబర్, ఇక్కడ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో గైస్, మరి ఇది అయిపోయిన తర్వాత మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. ఈ బేసిక్ డీటెయిల్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారమే ఇవ్వాలి. 10th మెమోలో ఏ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా అచ్చు జిరాక్స్ కొట్టినట్లుగా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేమ్ యాజ్ పర్ ద SSC రాయండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఏదైనా ఒకటి ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ బర్త్ ప్లేస్ డీటెయిల్స్. బర్త్ ప్లేస్ మీరు ఎక్కడైతే జన్మించారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకేనా, యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ అనుకోరాదండి, సింపుల్గా చెప్పాలంటే ఏ డిస్టిక్లో ఉన్నారు ఏంటి అనే వివరాలు, ఏ మండల్, ఓకే విలేజ్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మరి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అదర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే హ్యాండిక్యాప్డా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ ఎస్ అని పెట్టామనుకోండి, సదరం సర్టిఫికేట్ అక్కడ దాంట్లో మనకి నంబర్ ఉంటుందండి. సదరం సర్టిఫికేట్లో నంబర్ ఉంటుంది. ఒకవేళ ఎస్ అయితే మీరు డిజేబుల్ అయితే మరి ఇక్కడ ఆ నంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ నో అయితే నో పెట్టేసేయండి, సింపుల్, ఇంకేం అవసరం లేదు. ప్లస్ ఒకవేళ డిజేబుల్ అయితే పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. PH క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే లేదు. నెక్స్ట్ ఆర్ యు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మీరు కేంద్ర సాయుధ దళాలలో పనిచేసి ఉన్నారా. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే మాత్రము మీ సర్వీస్ ఎంత, ఎన్ని రోజులు సర్వీస్ చేశారు. సో PPO నంబర్ అని ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ రిటైర్మెంట్, ఎప్పుడు రిటైర్ అయ్యారు అది మెన్షన్ చేయాలి. హ్యావ్ యూ ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఏ డిపార్ట్మెంట్లో చేశారు, పోస్ట్ ఏంటి అని కూడా అడుగుతుంది, అవి కూడా ఎంటర్ చేయాలి. ఆర్ యూ రిటెన్స్డ్ టెంపరరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఎంప్లాయా. ఎస్ అయితే ఎస్, లేదా నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ NCC. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఎంప్లాయిడ్, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు. ఒకవేళ సచివాలయంలో కనుక మీరు జాబ్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఏ స్టేట్లో చేస్తున్నారు, స్టేట్ నేమ్. పోస్ట్ ప్రజెంట్లీ హెల్డ్ అంటే ఏ జాబ్లో ఉన్నారు, ఎన్ని రోజులు అవుతుంది చేయబట్టి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆర్ యూ ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ ఇన్ గవర్నమెంట్. ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా జాబ్ చేసి బంద్ చేశారా, రిటైర్మెంట్ లాగా తీసుకున్నారా, విఆర్ లాగా వాలంటరీ రిటైర్మెంట్, ఒకవేళ ఉంటే ఎస్ లేదా నో. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, మీ యొక్క యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ప్లస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఒకటి ఇస్తే సరిపోతుందండి. లేదా రెండు వేరువేరుగా ఉంటే తప్పకుండా 2 అడ్రస్లు మాత్రము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్గా చదివారా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ యూనివర్సిటీయా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ టు స్టేట్ ఫ్రమ్ తెలంగాణ, ఏ విధంగా మీరు కంప్లీట్ చేశారు. ఒకవేళ కంప్లీట్గా ఏపీలోనైతే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ఓపెన్ డిగ్రీ అయితే ఓపెన్,
ఓపెన్ స్కూలింగ్ అంటే ప్రైవేట్ వేరు, ఓపెన్ వేరు గమనించాలి. మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ. సో ఇది ఒకవేళ ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. 7th to 10th వరకు ఎక్కడైతే చదువుతారో అది రెగ్యులర్. 4th to 10th గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ డిఫరెంట్ జోన్ ఇన్ ఏపీ స్టేట్స్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గమనించాలి. మీరు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా తెలిసేది ఇక్కడే అండి. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గర 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఓకే, ఏం సర్టిఫికెట్స్? స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఏ డిస్ట్రిక్ట్లో 4th క్లాస్ చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి. సో ఆ విధంగా 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, బోర్డ్ ఏంటి, ఓకేనా, స్కూల్ నేమ్ అండ్ ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్. సో నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ 10th వరకు కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి, మీకు 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ అందరు ఇవ్వాల్సిందే. ఓకేనా. సో పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ వచ్చేసింది. సో సింపుల్గా ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి మెన్షన్ చేయండి. సేమ్ ఇంటర్ది కూడా అదే విధంగా అడుగుతుందండి. ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అయ్యారు, బోర్డు ఏంటి, గ్రూప్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ. నెక్స్ట్ డిప్లొమా చేస్తే డిప్లొమాకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ చూడండి ఫ్రెండ్స్, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, యూనివర్సిటీ ఏంటి, గ్రూప్ ఏంటి. నెక్స్ట్ మంత్ ఆఫ్ ఇయర్, పాసింగ్ ఇయర్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి చాలామంది సార్ మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాము అప్లై చేసుకోవచ్చా లేదా అని అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ కంపల్సరీగా మనకు డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి. ఈవెన్ హాల్ టికెట్ నెంబర్తో సహా అడుగుతున్నారు. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, కాలేజ్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అడుగుతున్నారు. కాబట్టి సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. చూడండి, పిహెచ్డీ చేస్తే పిహెచ్డీ డీటెయిల్స్. నెక్స్ట్ అడిషనల్ ఇంకా ఏమైనా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పేపర్ పైన సైన్ చేసి దాన్ని ఫోటోలాగా స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దెన్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ మనం ఇచ్చామనుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనేటువంటి బాక్స్లో ట్యాప్ చేసి ప్రివ్యూ అనాలి. మనము ఇప్పటి వరకు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మనకు చూపిస్తుందండి. సో అప్లై చేసే ముందు ఒకసారి మనకు చూపిస్తుంది. ఈ విధంగా అన్నీ ఒకసారి మరొకసారి చూడండి. చూసిన తర్వాత అన్నీ ఓకే ఉన్నాయి, ఏం మిస్టేక్స్ లేవు అని తెలిసినప్పుడు మీరు ఐ డిక్లేర్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ యొక్క OTPR అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి, రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. విత్ రిఫరెన్స్ ఐడి ఆఫ్ అని చెప్పేసి మీకు ఒక ఐడి వస్తుంది. మీ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మెయిల్ ఐడికి వస్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ షాట్ కానీ లేదా అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మర్చిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అలా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు ప్రింట్ తీస్తే ఈ విధంగా వస్తుంది. మీకు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ, మీకు కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క ప్రింట్అవుట్ ఇది. ఇంకా చూసు మనము ఇచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ప్రింట్ అనగానే మనకు ప్రింట్ వచ్చేస్తుంది. సో జిరాక్స్ అప్లోడ్ చేస్తే జిరాక్స్ వాళ్ళు తీసిస్తారు, లేదా మనం ఇక్కడ ప్రింట్అవుట్ అన్నా కూడా PDF ఫైల్ మన మొబైల్కి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. దెన్ లాగిన్ చేయాలండి. సింపుల్ అండి. ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే జస్ట్ మీరు లాగిన్ చేయాలండి. లాగిన్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా మీకు, దాంతో ప్లస్ ఇక్కడ చూపిస్తా చూడండి ఏమేమి అడుగుతుంది అనేది. యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ ఐడి, మొబైల్ నెంబర్, గో అంటే మనము లాగిన్ అయిపోతాం. లాగిన్ అవ్వగానే APpsc వేటికైతే ఫస్ట్ అయితే మీరు మీ యొక్క పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాలండి. చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. క్రియేట్ అయితే చేసుకోవాలి పాస్వర్డ్ని. ఇక్కడ క్లియర్గా చూడండి, ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నవారు. ఓకేనా. సో చేసుకున్న తర్వాత ఒకసారి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
మళ్ళీ ఓటీపీఆర్ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనము ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వస్తాము. వన్స్ మనము లాగిన్ అవగానే సో గాయస్ ఏపీపీఎస్సి అయితే ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ 2 అని ఇక్కడ డాష్ ఉంటుంది, ఇక్కడ అప్లై అని ఉంటుంది. Group 1 అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అప్లై అని ఉంటుంది. సింపుల్ అండి. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చాలా చాలా సింపుల్ అప్లై చేయడము. సో సింపుల్గా Group 2 అనుకోండి, Group 2 పైన క్లిక్ చేయగానే పేమెంట్ అడుగుతుంది, సబ్మిట్ అంటుంది. అంతే సింపుల్. పేమెంట్ అడుగుతుంది, సబ్మిట్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసాం కదా, ఇంకా ఏముండదు చేయడం. జస్ట్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. అప్లై చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ అప్లై చేసినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండి. మీరు ఈ యొక్క ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవడమే బిగ్ టాస్క్ అండి. చిన్న మిస్టేక్ కూడా లేకుండా చూసుకోండి అప్లై చేసేటప్పుడు. ఓకేనా, సో రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకుని ఒకవేళ మర్చిపోయినట్లయితే ఇక్కడ రికవరీ అనే ఆప్షన్ ఉంటుందండి. మనకు ఓటీపీఆర్ రికవరీ అనే ఆప్షన్ ఉంటుంది. పైన చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓటీపీఆర్ రికవరీ అని కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మాడిఫై ఓటీపీఆర్ ఐడి. ఓటీపీఆర్ ఐడిని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్ ఓటీపీఆర్ ఐడి అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెన్యువల్ అని ఉంది కదా, రెన్యువల్ ఓటీపీఆర్ ఐడి. సో అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రీవియస్గా చేసుకున్నా కూడా ఓటీపీఆర్ ఐడిని మళ్ళీ మీరు దాన్ని వన్స్ రికవర్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది. ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, ఆధార్ కార్డు ప్లస్ 4th to 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి కంపల్సరీది. నెక్స్ట్ 10th ఇంటర్ డిగ్రీ 3 సర్టిఫికెట్లు తప్పకుండా మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర క్లియర్గా పెట్టుకున్న తర్వాతే అప్లై చేయండి ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ చేసినా కూడా అప్లికేషన్ అంతా వేస్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీ వేస్ట్ అవుతుంది. మోర్ ఓవర్ మనము ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి క్లియర్గా సో 1 by 1 చెక్ చేస్తూ మీ మొబైల్లోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి అప్లికేషన్ సెంటర్లోనైనా కంప్లీట్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. Group 2 సింపుల్ అండి. వన్స్ మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ మొబైల్ నుండి జస్ట్ 2 క్లిక్స్లో ఒకటి పేమెంట్ అడుగుతుంది, పేమెంట్, నెక్స్ట్ అప్లై. అక్కడ పోస్టులని చూపిస్తుంది మీకు. Group 2కి అప్లై చేస్తారా, Group 1కి అప్లై చేస్తారా, ఇంకా ఏపీపీఎస్సీ విడుదల చేయబోయే 2023 నోటిఫికేషన్లకు సంబంధించి అన్నీ అడుగుతుంది అక్కడ. Group 1 అనుకోండి, ఇది Group 2 ఫర్ ఎగ్జాంపుల్, Group 2 అప్లై అంటుంది. దానిపైన క్లిక్ చేయగానే అప్లై అయిపోతుంది. సింపుల్, దానికి ఏం చేయని అవసరం లేదు. యాక్సెప్ట్ అని అడుగుతుంది, పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అంటుంది, సబ్మిట్ అనగానే మీరు అప్లై చేసినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ మీకు రావడము జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్. బట్ మీరు ఈ ఒక ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవడమే పెద్ద టాస్క్. కాబట్టి క్లియర్గా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టంలో ఇంకా బెటర్, లేదా మాకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళైనా వాళ్ళతో చెప్పిన జస్ట్ 100 or 150 తీసుకుంటారు. సింపుల్గా మీకు అన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి చేపిస్తారు. బట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ని చూసి వారు క్లియర్గా అందులో ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్లై చేయడం జరుగుతుంది. సో గైస్, మరి ఇది ఏపీపీఎస్సీ Group 2 కావచ్చు, Group 1 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు అప్లై చేయు విధానం. ఓటీపీఆర్ ద్వారానే అప్లై చేస్తాం మనం. ఓకే, సో గైస్, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మరిన్ని వివరాలకు ఈ యొక్క యూజర్ మాన్యువల్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.